మీ సొంతింటి చిరునామా ప్రాపర్టీ ప్లస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్, కో స్పాన్సర్డ్ బై శ్రేష్ఠ ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్స్. ఇక ఇవాళ టాపిక్లోకి వెళ్ళినట్లయితే 111 జీవోకి సంబంధించి తర్వాత హైదరాబాద్లో నిజంగా విల్లా కల్చర్ అంతరించిపోతుందా తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. థ్యాంక్ యూ అండి. సార్, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఈ 111 జీవోకి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో లేఅవుట్స్కి సంబంధించి ఎక్కడ చూసినా కూడా ఈ 111 జీవోలో కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా వరకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొన్ని లేఅవుట్స్ని వాటిని కూలగొట్టించడం, సో ఇట్లాంటి పనులు చేయడం జరిగింది. సో 111 జీవో అసలు ఏముంది దాంట్లో, సో ఎట్లా ఉండబోతోంది, దాంట్లో కట్టుకోవాలనుకుంటే ఏం నిబంధనలు ఉంటాయి? ఈ 111 జీవో ఆవశ్యకత ఏంటంటేనండి, దీని హిస్టారికల్ నేపథ్యానికి వెళ్తే మన జంట నగరాలకు ప్రధానంగా 2 రిజర్వాయర్లు నిజాం నవాబ్ కాలంలో ఉస్మాన్ సాగర్ అని, హిమాయత్ సాగర్ అని 2 రిజర్వాయర్లు, మనం అదే గండిపేట హిమాయత్ సాగర్ అంటాం. అవి దరిదాపు నగర అవసరాలన్నీ దరిదాపు 4-5 దశాబ్దాలు నిరాటంకంగా నగర తాగునీటి అవసరాలను తీర్చినాయి. ఆ చారిత్రాత్మకంగా ఆ 2 రిజర్వాయర్లకి నగరంతో చాలా అనుబంధం ఉంది. నగరం యొక్క దాహార్తిని తీసిన రిజర్వాయర్లు ఆ 2. అయితే రాను రాను నగరీకరణ, అర్బనైజేషన్ పెరుగుతున్న వల్ల నగరానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఆ 2 రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాలలో ఎన్నో లేఅవుట్లు రావటం, గ్రామకంఠం అంటే గ్రామాలలో నివసిస్తున్నటువంటి జనాభా పెరగటం, కొన్ని రకమైనటువంటి చిన్న చిన్న పరిశ్రమలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రావటం, వీటన్నిటి వల్ల ఆ 2 రిజర్వాయర్ల పరివాహిక ప్రాంతంలో కలుషిత నీరు ఈ రిజర్వాయర్లోకి రావటం ప్రారంభించింది. 80వ దశకంలో 90వ దశకంలో ఈ పొల్యూషన్ స్థాయి ఆ పరిమితికి మించి పెరిగింది. అప్పుడు ఆ వాటర్ శాంపుల్స్ అవన్నీ చెస్ట్ చేయగా ఆ వాటరు కొన్నాళ్ళు కనుక అదే నిరంతరాయంగా పొల్యూషన్ జరిగితే ఆ వాటర్ ఉపయోగించడానికి వీలు లేకుండా పోతుంది. ఆ ప్రమాద ఘంటికలు మోగుతున్న సందర్భాలలో ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేయటం జరిగింది. ఈ 2 రిజర్వాయర్లని ప్రొటెక్ట్ చేయాలంటే క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి నిర్మాణాలని క్రమబద్ధీకరించాలి. ప్రస్తుత నిర్మాణాలని ఉంచుతూ కొత్త నిర్మాణాలని పూర్తిగా నిషేధిస్తేనే ఈ పరివాహక ప్రాంతం పరిశుభ్రమైన నీటిని ఈ 2 రిజర్వాయర్స్లోకి పంపుతగలుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ 111 జీవో తీసుకురావడం జరిగింది. 111 జీవోలో దరిదాపు 80కి పైన గ్రామాలు ఉన్నాయి. కొన్ని నాకు సంబంధించిన వరకు కరెక్ట్ స్టాటిస్టిక్స్ లేదు, కానీ కొన్ని లక్షల ఎకరాల వరకు ఈ 111 జీవోలో రిస్ట్రిక్షన్ అయి ఉన్నాయి. అయితే రాను రాను ఏమైందంటే ఆ 111 జీవోలో ఉన్న గ్రామాలన్నీ కూడా నగరానికి దగ్గర అవ్వటం వల్ల 111 జీవో యొక్క భూమి మీద ఒత్తిడి ఏర్పడింది. ఆ ఒత్తిడి ఏర్పడటం వల్ల ఏమవుతుంది, సామాన్యుడికి ఈ 111 జీవో కానీ ఇవి కానీ చాలా రోజులు తెలియదు. దాదాపు 96లో వచ్చిన 111 జీవో 2006 వరకు ప్రజల్లో అంతగా ప్రాచుర్యం పొందల. ఎందువల్ల అంటే రియలేటర్లు కానీ అక్కడ లేఅవుట్లు వేసిన వాళ్ళకి కానీ ఈ నాలెడ్జ్ చాలామందికి లేదు. చాలామంది అక్కడ ఉన్న భూమి పెట్టుబడి కోసమనో పెరుగుతుందనో గృహోపయోగాల కోసమో కొన్నారు. వాళ్ళకి ఈ 111 జీవో కొన్న కొద్ది సంవత్సరాల తర్వాత తెలిసింది ఈ మధ్య కాలంలో. దాంతో ఎగ్జాక్ట్లీ 2006 తర్వాత ఎప్పుడైతే హైదరాబాద్ శరవేగంగా విస్తరించిందో, ముఖ్యంగా వెస్ట్ సైడ్న హైదరాబాద్ బాగా పెరిగింది. ఈ రిజర్వాయర్లు వెస్ట్ సైడే ఉన్నాయి. అంటే ఐటీఐఆర్, ఈ ఐటీ ఓఆర్ఆర్ వీటికి దగ్గరలో ఈ 80 గ్రామాలు ఉన్నాయి. దాంతో ఏమైంది, చాలామంది ఇవి దగ్గరలో ఉన్నాయి కదా, ఈ ప్రాంతం ఇక్కడే కట్టుకుంటే పోద్ది కదా, ఇక్కడే లేఅవుట్ వేసుకుంటే పోద్ది కదా. కొంతమంది లేఅవుట్ వేసి ఆ 111 జీవోకి రకరకాల భాష్యాలు చెప్పారు కొంతమంది. అంటే మీరు 1 ఎకరంలో కొనుక్కుంటే 10% కట్టొచ్చని, ప్లాట్ 500 గజాలు ఉంటే 2000 స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టొచ్చని, ఎవరికి వాళ్ళు ఆ 111 జీవోని వాళ్ళకు అనుకూలంగా విశ్లేషించుకుంటూ ఈ కస్టమర్లను నమ్మించి కొనిపించారు. అలానే ఇంకోటి ఏంటంటే రెగ్యులేటరీ ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే 111 జీవో వచ్చిందో 111 జీవో వచ్చిన వెంటనే ఆ ప్రాంతాన్ని అంతా ఒక మ్యాపింగ్ చేసి, శాటిలైట్ మ్యాపింగ్ చేసి ఉన్న నిర్మాణాలని గుర్తించి ఆ నిర్మాణాలని కంప్లీట్గా నోటిఫై చేయించి కొత్త నిర్మాణాలు ఇక్కడ రాకూడదు అని ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పరచలే మనం. దాంతో ఏమైంది, రెగ్యులేటరీ ఫెయిల్యూరు. ఒక జీవో ఇచ్చాం, ఆ జీవో అమలు యొక్క రెగ్యులేటరీ బాడీ లేకపోతే, ఒక రెగ్యులేటరీ అథారిటీ లేకపోతే ఆ జీవో అమలు ప్రశ్నార్థకంగా ఉండిపోద్ది. దానివల్ల ఏమైంది, ఒక దరిదాపు 10-15 సంవత్సరాలు ఆ జీవో ఇచ్చారు, ఆ జీవో అమలు లేదు. ఈ అనథరైజ్డ్ లేఅవుట్లు, అనుమతి లేని లేఅవుట్లు, అనుమతి లేని భవనాలు, అనుమతి లేని విద్యా సంస్థలు, అనుమతి లేని చిన్న చిన్న ఫంక్షన్ హాల్స్,
అనుమతి లేనటువంటి ఫామ్ హౌస్లు ముఖ్యంగా ఇవన్నీ వచ్చాయి. ఎందుకంటే సిటీకి దగ్గర ఉంది, భూమి అనుకూలంగా ఉంది, వాతావరణం అనుకూలంగా ఉంది, వాటర్ టేబుల్ చాలా తక్కువ లెవెల్లో ఉంది, 40 అడుగుల్లో వాటర్ దొరుకుతుంది. ఈ అనుకూల పరిస్థితి వల్ల నగరానికి దగ్గర ఉంది. ప్లస్ అవుటర్ రింగ్ రోడ్డు రావటం వల్ల ఈ చేవెళ్ల రోడ్డు కానీ, చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్డు కానీ, ఈ రోడ్లన్నీ అనుకూలంగా ఉండటం వల్ల ప్రయాణించే దూరం కూడా బాగుంది. ఆ రోడ్డు సౌకర్యాలు ఉండటం వల్ల చాలామంది ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకుందాం, ఏదో ఎకరంలో ఒకటి కట్టుకుందాం, ఈ డీవియేషన్స్ అన్నీ పెరిగాయండి. ఇది దీనికి ఉన్నటువంటి సమగ్ర స్వరూపం. రైట్స్. అంటే ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము కొన్ని బీపీఎస్కి సంబంధించి కానీ ఎల్ఆర్ఎస్కి సంబంధించి కానీ చేస్తామని చెప్తున్నారు. సో ఆ 111లో ఉన్న వాళ్ళు కూడా దీనికి ఈ ఏదైతే ప్రవేశపెట్టారో ఈ బీపీఎస్ కానీ దీనికి అర్హులు అవుతారా? ఎందుకంటే దాంట్లో అక్కడ మీరు కొన్ని రెస్ట్రిక్షన్స్ G+2 వరకు కట్టుకోవచ్చు అని కొన్ని రెస్ట్రిక్షన్స్, అంటే మీరు చెప్తున్నట్టుగా బిల్డర్ చెప్పినవి వాస్తవం గవర్నమెంట్లో ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. సో కొంతమంది బిల్డర్ G+2 వరకు కట్టుకోవచ్చు అని, తర్వాత కొన్ని ఫంక్షనాలకి మీరు చెప్పినట్టు కొన్ని ఫంక్షనాలకి పర్మిషన్లు ఇచ్చారు. సో దాంట్లో కూడా చాలామంది బడా బాబులు ఉండడం వల్ల కొంత ఎగ్జామ్షన్ రావడం జరిగింది గవర్నమెంట్ పార్టీలో. దీన్ని ఎట్లా చూడొచ్చు? 111 జీవో ఇచ్చిన దగ్గర నుంచి ఏ రకమైన డీవియేషను ఏ జీవోలో లేదండి. పోయినసారి ఇచ్చినటువంటి ఎల్ఆర్ఎస్లో కానీ బీపీఎస్లో కానీ అంతకుముందు జరుగుతున్నటువంటి వేరియస్ డిబేట్స్ డిస్కషన్స్లో ఎక్కడా కూడా 111లో ఉన్నటువంటి అనథరైజ్డ్ లేఅవుట్లకు కానీ అనథరైజ్డ్ బిల్డింగ్స్ కానీ అనుమతి ఇస్తాము అని ఏ జీవోలో లేదండి. ప్రతి జీవోలో క్లియర్ కట్గా ఎక్సెప్ట్ కన్స్ట్రక్షన్స్ లేఅవుట్స్ ఇన్ 111 జీవో ఏరియా అని క్లియర్గా ఉంది. అంటే 111 జీవోలో గనక రెగ్యులరైజేషన్ చేయటం కానీ బీపీఎస్ చేస్తే ఈ జీవోకే తుట్లు పొడిచినట్లు అవుతుంది, అది సూసైడల్ అవుతుంది. ప్లస్ మనకున్నటువంటి ఇప్పుడు రిజర్వాయర్స్ కాపాడుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఈ సంవత్సరం డ్రాట్ వల్ల అన్ని రిజర్వాయర్లో ఉన్నటువంటి జలాలు అడుగంటాయి. అటువంటిప్పుడు ఉన్న జలాశయాలని మనం ప్రొటెక్ట్ చేసుకోకుండా ఎక్కడో తెచ్చుకునే వాటర్ కోసం ఆధారపడటం అవివేకమైద్ది. మరోవరు ఒక రకమైన ఆలోచన ఏంటంటే గోదావరి జలాలు ఒకవేళ నగరానికి మొత్తానికి సరిపడేటట్టుగా ప్రారంభించిన మరుక్షణమే ఈ జంట జలాశయాలలో స్టోరేజ్ రిజర్వాయర్లుగా పెడదామని. ఈ స్టోరేజ్ రిజర్వాయర్లు అనేది మంచి కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా విలేజెస్లో వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఇరిగేషన్కి కొంత వాటర్ వదిలి వర్షాకాలం ఎండ్ అయ్యే సమయంలో ఇరిగేషన్ నీళ్లు ఆపుతారు. అంటే చెరువులో నీళ్లు స్టోర్ ఉంచుతారు. ఆ చెరువుని ఎంటైర్ సమ్మర్లో వాడుకుంటారు. అంటే ఈ కాన్సెప్ట్ అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం ఫాలో అవుతున్నాం. మన ప్రజలు కానీ మన నాగరికత కానీ ఆ రకంగా అభివృద్ధి చెందింది. లేకపోతే గ్రామాలంతా వలసపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ చెరువులు అనేవి స్టోరేజ్ రిజర్వాయర్లుగా ఉంటాయి. ఎప్పుడు నాన్ రెయినీ సీజన్లో వింటరు సమ్మర్లో ఆ చెరువులో నీళ్లు వాడుకోవటం, మళ్ళీ చెరువులో వాటర్ వర్షాకాలం రావడంతో నింపటం, ఇదొక జరిగే పరిణామ ప్రక్రియ. ఈ జంట రిజర్వాయర్లో గనక గోదావరి జలాలని గనక మనం స్టోర్ చేయగలిగితే ఈ జంట రిజర్వాయర్లు ఉన్నటువంటి సప్లై ఏరియా ఏదైతే ఆధారపడి ఉన్న ఏరియా ఓల్డ్ టౌన్ కానీ కొన్ని ఏరియాలు ఏవైతే పూర్వకాలం ఈ జంట రిజర్వాయర్ల దగ్గర ఉందో వాటన్నిటి స్టెబిలైజ్ చేయవచ్చు. ఆ ఏరియాకి వాటర్ని పుష్కలంగా ఇవ్వచ్చు. ప్లస్ సమ్మర్లో మిగతా జలాలు ఫర్ ఎగ్జాంపుల్ సాగర్లో కానీ సింగూరులో కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ రిజర్వాయర్లో ఉన్న వాటర్ని దీనికి బఫర్గా వాడుకోవచ్చు. అందువల్ల ఈ రిజర్వాయర్లో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా 111 కనుక రిలాక్స్ చేస్తే ఈ కాన్సెప్ట్కి మోసం వస్తుంది. అసలు వాటర్ లేని పరిస్థితి. అందుకని రెండు క్లాష్ అనమాట. ఈ రెండు రిజర్వాయర్లో వాటర్ ఉంచుదాం అనుకుంటే తప్పనిసరిగా ఆ 111ని ప్రొటెక్ట్ చేయాలి. వద్దు ఈ రిజర్వాయర్లను తీసేద్దాం, ఈ ఓన్లీ ఒక షో పీస్గా ఉంచుతాం, జస్ట్ లైక్ హుస్సేన్ సాగర్ లాగా ఒక ఆర్నమెంటల్ ట్యాంక్ రిజర్వాయర్లుగా ఉంచుదామండి, ఇది నీటికి ఉపయోగించొద్దు, వాడుకోవడానికి ఉపయోగించొద్దు, తాగునీటి కోసం ఉపయోగించొద్దు అనుకుంటే 111 జీవోని రిలాక్స్ చేయొచ్చు. సో అదా ఈ రెండు విషయాలు దృష్టిలో చూసుకుంటే బహుశా మనం ఆ రెండు రిజర్వాయర్లు ఉంచడానికే ప్రజలు మొగ్గు చూపడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రిజర్వాయర్లో వాటర్ అనేది చాలా ఎసెన్షియల్.